ప్రభునామంలో కూడొచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొక వారంలో మనం అందరం కూడా కలిసి దేవుని ఆరాధించడానికి, ఆయన్ని కనపరచడానికి అందరం కూడా కలిసి కూడిన విధానం బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం ఒక ఆరాధన ప్రార్థన పూర్వకంగా మనం స్టార్ట్ చేసుకుందాం. యాక్చువల్లీ ఓపెనింగ్ ప్రేయర్ శైలజ చేయాలి. డిఎస్ పన్నా ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఒక ఆరాధన ప్రారంభిస్తారు. దేవనామ స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన జూమ్ ప్రేయర్లో దేవుని స్తుతించడానికి, ఆరాధించటానికి, ఆయన్ని ధ్యానించటకును ఈ ఇచ్చిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మనందరం ప్రార్థనలు ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుని ఈ జూమ్ ప్రేయర్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు, స్తోత్రములు 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 ప్రభా. గడిచిన వారం నుండి ఈ వారం వరకు ప్రభా మా కుటుంబాలను భద్రపరిచారు, సంరక్షించారు, కాపాడారు, నడిపించారు. మీకు వందనములు, స్తోత్రం తండ్రి. మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. సమయం కొనక జ్ఞానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఏ సమయానికి ఏది కావాలో అది ఇచ్చి సంరక్షిస్తున్నారు, పోషిస్తున్నారు. నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా, నేను నమ్మిన వారిని ఎన్నడూ విడువని ఎడబాయని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా, మమ్మల్ని విడివక ఎడబాయక మమ్మల్ని వెన్నంటి ప్రభా మాతో ఉండి నడిపిస్తున్నందుకే నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రం తండ్రి. ప్రభా, క్షణం కనిపించే క్షణంలో మాయమే కడవర దినములు, అంత్య దినములు మేము జీవిస్తున్నామంటే మా తెలివితేటలు కాదు, మా జ్ఞానం కాదు, నువ్వు మా పట్ల చూపుచున్న ఉచితున్న కృపను బట్టి ఏ ప్రభా నీకు వందనములు, స్తోత్రం తండ్రి. దయాళుడవు, కరుణామయుడవు, కృపామయుడవు, జాలిగల దేవుడవు ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా, మా తప్పిదములను క్షమించి మమ్మలను ప్రభా నీ కృపలో భద్రపరిచి ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ జూములో ప్రభా మేమందరము ప్రభా నీ వాక్యం వినటలోను, నిన్ను స్తుతించడంలోను, నిన్ను ఆరాధించడంలోను ప్రభా, స్తోత్రం తండ్రి. వినయముగాను విధేయత కలిగి నీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం దయచేయండి ప్రభా, స్తోత్రం తండ్రి. రావాల్సిన బిడ్డలు వచ్చుటకు సహాయం దయచేయండి ప్రభా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రం తండ్రి. ప్రభా, పాటల ద్వారా నువ్వు మహిమ పొందాలి ప్రభా, స్తోత్రం. ఆరాధన ద్వారా నేను స్తుతించాలి ప్రభా, స్తోత్రం తండ్రి. నేను గణపరచాలి ప్రభా, స్తోత్రం తండ్రి. అటువంటి ధన్యత మాకు ఇచ్చారు, నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, వాక్యం చెప్పబోయే ప్రభా దైవజనుడు అయిన ప్రభా విల్సన్ బాబు గారిని కూడా ప్రభా మీ ఆధీనంలో ఉంచుకోండి, మీ శిలువ చాటున మరుగుపరుచుకోండి ప్రభా. ఆయన మాట్లాడుతున్నట్టు కాదు ప్రభా, నువ్వు మాతో మాట్లాడుతున్నట్లు ప్రభా, స్తోత్రం తండ్రి. మేము గ్రహించి ప్రభా దాన్ని ప్రభా సరిచేసుకునే మనసులు మాకు దయచే ప్రభా, నీకు వందనములు, స్తోత్రములు, 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 స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ వారమంతా మమ్మల్ని ఆదిలో ఉంచుకోండి ప్రభా, స్తోత్రం తండ్రి. ఎవరెవరైతే బలహీనంగా వారందరినీ బలపరచండి, స్థిరపరచండి ప్రభా, స్తోత్రం తండ్రి. బలహీనంగా అనారోగ్యంతో బాధపడుచున్న వారిని ఆరోగ్యాలు దయచేయండి ప్రభా, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ సాయంకాల సమయంలో సుమతి చెల్లిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గత వారం ప్రభా ఎంతో ప్రభా ఇబ్బంది పడి ఉన్నది ప్రభా, స్తోత్రం తండ్రి. భయంకరమైన పరిస్థితి నుండి ప్రభా, మరణపాయం నుండి మీరు కాపాడి లేవనెత్తిన విధం బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా, ప్రతి అవయమును మీరు తాకండి ప్రభా, స్తోత్రం తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీరు ముట్టండి ప్రభా, స్తోత్రం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, స్తోత్రం తండ్రి. పక్షవాయువు గలవాడిని ప్రభా నీ పరుపెత్తుకొని నడవమన్నప్పుడు వాడు లేచి నడిచిన విధమును బట్టి నీకు వందనములు, అటువంటి గొప్ప స్వస్థత గృహంలో జరిగించమని వేస్తున్నాము వచ్చి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా, యేసయ్యా స్తోత్రం తండ్రి. ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు కలిగి ఉంటారో ప్రభా వారిలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా, ఈ జూములో ప్రభా ప్రతి ఒక్కొక్క బిడ్డ ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ ప్రభా ప్రతి ఒక్కరితో మీరు ఉన్నందుకే నీకు స్తోత్రం తండ్రి. అటువంటి విశ్వాసమును మాకు దయచేసినందుకే నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రం తండ్రి. స్థిరపరచండి, బలపరచండి, కనికరించండి, కృప చూపించండి. జాలిగల దేవానికి వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ దినం బర్త్డే చేసుకున్న ప్రభా డానియల్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. బిడ్డన ప్రభా ఐర్లాండ్లో ప్రభా గత సంవత్సరం నుండి ప్రభా, స్తోత్రం తండ్రి. మీరు కాపాడారు ప్రభా, బిడ్డ చదువులో సహాయం దయచేశారు, స్తోత్రం.
వీసా స్టాంపింగ్ విషయంలో కూడా సహాయం దయచేసి బిడ్డ పట్ల మీ చిత్తం నెరవేర్చి ప్రభు ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం బిడ్డపై ఉంచి ప్రభు ఆయుర ఆరోగ్యాలతో దీవించమని ఏసునామములో వచ్చిన నీకు వందనములు స్తోత్రం తండ్రి. 19వ తారీఖుని ప్రభా ఇచ్చిన బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి. రీతి కూడా మరి ఒక నూతన జన్మదినం వస్తున్నందుకే నీకు స్తోత్రం తండ్రి. బాల్యం నుండే బిడ్డ ప్రభుని ఎంత భయభక్తులు కలిగి ప్రభా స్తోత్రం పెద్దలకు వినయముగా ఉండుటకు సహాయం దయచేస్తారు స్తోత్రం తండ్రి. పెరిగిచిన స్వస్థతను బట్టి ప్రభా ఆ యొక్క ప్రభా స్వర్మను బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి. ఇంకను సంపూర్ణమైన ప్రభా స్తోత్రం తండ్రి. ఆరోగ్యంతో మీరు స్థిరపరచమని వేస్తున్నాము. బిడ్డ చదువుల్లో సహాయం దయచేయండి. రాకపోకలు నీకు ఆపుదల వద్ద దయచేయండి. బిడ్డపైన దయాకిరీటం ఉంచమని వేస్తున్నాము. నడిచిన నీకు వందనములు స్తోత్రం తండ్రి. ప్రభా ఇది ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా ఇప్పుడు ప్రభా మేము ప్రభా జూమ్ ద్వారా ప్రభా మేము అందరము ప్రభా నిన్ను కలిగి ప్రభా నేను ఆరాధించి నేను స్తుతించి మహిపరిచి భాగ్యం అందరికీ దయచేసి మీరే మహిమ గంత ప్రభాలు పొందుకోమని ప్రతి ఒక్కరిని త్వరగా ప్రభా స్తోత్రములు స్తోత్రం తండ్రి. వారి పనులు ముగించుకుని ప్రభా నీ ప్రేయర్లో ప్రభా అటెండ్ అయ్యి సంతోషకరం ఉంటకు సహాయం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమెన్ ఆమెన్. యాక్చువల్లీ ఈరోజు ఆ డిఎస్ పన్నదే ఓపెనింగ్ ప్రేయర్ అప్డేట్ చేయడం మర్చిపోయాను నేను అందులోను. ఓకే, మనం పాటల్లోకి వెళ్దాం. దేవుని ఆరాధన చేయడానికి మన మధ్యలో కవిత పిల్లలు సిద్ధంగా ఉన్నారు. సో ఈ సమయాన్ని కవితకి ఇస్తున్నాం ఆరాధన కోసం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అన్న. మనం దేవుణ్ణి ఆరాధించుకునే సమయం. 2 పాటలు పాడుకుని దేవుణ్ణి ఆరాధించుకుందాం. మొదటి పాట ఏ పాటి దాననయ్య. ఏ పాటి దాననయ నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ నాపై కృప చూపుటకు. ఏ పాటి దాననయ నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ నాపై కృప చూపుటకు. నీ దోషము తొలగించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. ఏ పాటి దాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితి లేవి. కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటిది. ఈ పాటి దాననయా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా. నేనందెను నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా.
నేనందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నన్నినంతటి దాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి, నా పాపము క్షమించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించి ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఈ పాటి దాననయా. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాము. ఇంకొక పాట, చిరకాల స్నేహితుడ. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాననైనట్టి ఆ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకానలేనట్టి ఆ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. కష్టాలలో కన్నీటిలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీటిలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం,
కలువరిలో చూపిన సిలువ స్నేహం, నా యేసుని స్నేహం నిజమైనది, విడువనిది, ప్రేమించు నీ స్నేహం. కలువరిలో చూపిన సిలువ స్నేహం, నా యేసుని స్నేహం చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం. ఇది నా యేసు స్నేహం. హల్లెలూయా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు యూత్ సమయం ఇది. పిల్లలు ఎవరన్నా రెడీగా ఉన్నారా పాడటానికి? చిన్నపిల్లలు? ఓకే, ఎవరు లేరు కానీ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, ఈ వారంలో 2 బర్త్డేస్ ఉన్నాయి మన మధ్యలో. ఈరోజు డానీ బర్త్డే, అందరూ కూడా గ్రూప్లో విష్ చేశారు. అదేవిధంగా మరి 19వ తారీఖు రిచ్ బాబు బర్త్డే ఉంది. ఈ 2 బర్త్డేల గురించి మన మధ్యలో సునీత అక్క ప్రేయర్ చేస్తారు. ప్రేమ స్వరూపైన ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, పరిశుద్ధుడా, దయగల దేవ, కృపగల మా రక్షక, మీ ఉచితమైన కృప చేత, మీ దయ చేత, మీ కనికరంతో నా ప్రభా ఇంతవరకు బిడ్డ పాటలు పాడుచుండగా మంచి స్వరాన్ని మీరు ఇచ్చి ఉన్నారు ప్రభా. అలసట లేకుండా చక్కగా పాటలు పాడటానికి మీరు ఇచ్చిన మంచి స్వరాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డ నాయన, నా తండ్రి, ఇంకనూ నా ప్రభా చక్కని స్వరంతో, ఇంకనూ నా ప్రభా మంచి పాటలతో మిమ్మల్ని గణపరిచే బిడ్డగా మీరు ఎన్నుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దయగల దేవ, మా ప్రభా ఇంతవరకు కాపాడిన తండ్రి, ముందును కాపాడి భద్రపరచండి. అదే విధంగా నా ప్రభా బిడ్డలు ఉన్న ప్రభా, 2 బిడ్డలు కూడా బర్త్డేలు కోరుతూ నాయన ఈ వారంలో జరుగుతున్నవి. ఈ రోజు జరుగుతున్న డానీ బర్త్డేని బట్టి నా ప్రభావ మీ సన్నిధిలో అడుగుచున్నాం. దయా కిరీటముగా బిడ్డకి మీరు ఇచ్చిన ఈ యొక్క నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన తల్లిదండ్రులకి దూరంగా ఉన్నప్పటికీ నాయన నా ప్రభావ మీకు మీరు సమీపముగా ఉంటున్న దాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు ప్రభా. చిన్న వయసులో దూరంగా ఉండడానికి, దూరదేశంలో చదువుకోవడానికి మీరు ఇచ్చిన, మరి జాబ్ చేయడానికి మీరు ఇచ్చిన ఆ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డను ఆ రీతిగా దీవించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నా ప్రభా బిడ్డను మా ప్రభా ఎక్కడున్నప్పటికీ మిమ్మల్ని మరిచే బిడ్డగా ఉండకుండా నేను మిమ్మల్ని కొనియాడే బిడ్డగా మీరు ఏర్పాటు చేసుకోనండి అయ్యా. మీ అందు విశ్వాసం కలిగిన బిడ్డగా మీరు ఏర్పాటు చేసుకోనండి, మీరు మార్చుకోనండి, సహాయం చేయండి అయ్యా. మీకే వందనాలు. నూతన సంవత్సరంలో దయా కిరీటంగా ధరింప చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. సంవత్సరాది మొదలుకు సంవత్సరాంతం వరకు మీ కాయపుదల, మీ భద్రత ఆ బిడ్డపై మీరు ఉంచిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఆ ప్రభా బిడ్డను మీరు దర్శించి దీవించండి, సహాయం చేయండి ప్రభా. మిమ్మల్ని నా ప్రభా మంచి విశ్వాసం కలిగిన బిడ్డగా మిమ్మల్ని ఆరాధించడానికి ఆ బిడ్డను మీరు ఎన్నుకోనండి అయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా ప్రభా బిడ్డని నా ప్రభా బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు, నా ప్రభా ఆఫీసులకి వెళ్ళి వచ్చినప్పుడు మీ తోడు నీడ ఆదరణ దయచేయండి, సహాయం చేయండి. ఆ బిడ్డ చుట్టూ మీ పరిశుద్ధ కంచి వేసి మీ దేవదతలను కావలి ఉంచండి. మీకే లెక్కలేని స్తోత్రాలు, వందనాలు ప్రభు. నాయన అదే విధంగా రిచ్చిని బట్టి మీ సన్నిధిలో అడుగుచున్నాం నాయన. 19వ తారీఖున బిడ్డ మరి
బర్త్డే చేసుకోబోతుండగా మీరు ఆ తండ్రి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవుని దయందును మనుషుల దయందును నా ప్రభా మీ దయందును మా ప్రభా బిడ్డ మరి వర్ధిల్లుటకు సహాయము చేయండి అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు. ఆ బిడ్డ మంచిగా పాటలు పాడినైనా మా ప్రభా మీది మీ యొక్క ఆశీర్వాదములు దీవెనలు పొందుటకు సహాయము చేయండి ప్రభు. మీకే వందనాలు. ఆ బిడ్డ ఎదుగుచుండగా నా ప్రభా నా తండ్రి మీ తోడు నీడ ఆదరణ దయచేయండి. నా ప్రభా మీ కాపుదల మీ భద్రతను అనుగ్రహించండి. ఆ బిడ్డకి ఏ విధమైన బలహీనతలు లేకుండా కాచి కాపాడండి, భద్రపరచండి అయ్యా. మీకే లెక్కలేని స్తోత్రాలు, వందనాలు ప్రభు. సంవత్సరాది మొదలుకున్న సంవత్సరాంతం వరకు కాపాడుతానన్న విధముగా బిడ్డను కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. తల్లిదండ్రులను బట్టి చెల్లిని బట్టి మీకు వందనాలు మా ప్రభు. మీకే లెక్కలేని స్తోత్రాలు. దయగల దేవా మా ప్రభు, ప్రశాంతికి కావలసిన ఆరోగ్యమును బలమును శక్తిని తెలివిని జ్ఞానాన్ని నా ప్రభు నడవటానికి శక్తిని అనుగ్రహించండి. ఆ ప్రభా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు. అదే విధముగా సుమతి విషయంలో నా ప్రభు నాయన మా కుటుంబం అంతా నాయన మన ప్రభు ప్రతిరోజు ప్రార్థన చేసి ఆ బిడ్డని లేవనెత్తడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. బిడ్డలు ప్రార్థన చేసి ఉన్నారు నాయన, ప్రార్థన మీరు విని ఉన్నారు తండ్రి. చైన్ ప్రేయర్లో కుటుంబ ప్రేయర్లో కూడా చేసి ఉన్నారు తండ్రి. వారందరినీ పేరు పేరు చొప్పున మీరు ఆశీర్వదించి దీవిస్తారని, మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామని హెచ్చించటకు స్థిరపరిచి బలపరుస్తారని వాక్యం చెప్పబోయే నీ బిడ్డను నాయన మీ సిలువు చాటును మరుగు చేసి నాయన నోటికి బోరయ్యండి మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నాయన మరి నా వాక్యాన్ని మంచి నేలను పడి విత్తనం వల్లే ఫలించే భాగ్యం మీరు అనుగ్రహిస్తారని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమెన్, ఆమెన్. ఓకే, మనం ముందుకు వెళ్దాం ఇంకా. అంకుల్ ఈనోకి ఉన్నాడు, సాంగ్ పాడతాడంట. ఓకే అమ్మా. గుడ్ మార్నింగ్ యూనోకి. Hello, Tata. I'm singing a song. ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్? English. తెలుగులో మాట్లాడినా. English song. ఇంగ్లీష్. ఓకే, ఓకే, క్యారీ ఆన్. I come before you today, and there's just one thing that I want to say. Thank you, Lord. Thank you, Lord, for all you've given to me, for all the blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I'll bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you for all you've done in my life. You took my darkness and gave me your light. Thank you, Lord. Thank you, Lord. You took my sin and my shame. You took my sickness and healed all my pain. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I'll bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Thank you, family. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఇనోకి. ఓకే, మనం ముందుకు వెళ్దాం.
సాక్షి సమయం ఇది. ఎవరైనా సరే మీ యొక్క సాక్ష్యాలని పంచుకోవచ్చు. ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. నేనే చిన్న సాక్ష్యం చెప్తాను తమ్ముడు. చెప్పండి అక్క. సుమతి విషయంలో మీరందరూ మరి ప్రార్థన చేశారు. చక్కగా కొంచెం నడవగలుగుతుంది. ఇంకాను సంపూర్ణమైన స్వస్థత కొరకు మీరు అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి తమ్ముడు. మరి మంచిగా నేను అన్నాను, పాటలు పాడుతూ ఉండమ్మా, నోటికి మంచిది ఎక్సర్సైజ్ లా ఉంటది. అదే ఫిజియోథెరపీ అవుతుంది నీకు. పాటలు పాడుతూనే ఉండు. పాటలు పాడుతూ ఎక్కువగా మాట్లాడు, ఏం పర్వాలేదు, గట్టిగానే మాట్లాడటానికి ట్రై చేయి. అందరూ ప్రార్థనలు చేస్తున్నారు మన వాళ్ళందరూ అని చెప్పి ధైర్యం చెప్పాను. కానీ మంచిగా ఇప్పుడు నోరు కొంచెం వంకరగా ఉండేది, ఇప్పుడు కొంచెం చక్కగానే ఉంది, బాగానే ఉంది, మాట్లాడగలుగుతుంది. ఇందాక కూడా వీడియో కాల్ చేసి మాట్లాడింది. నేను చెప్పాను మన వాళ్ళందరూ తమ్ముళ్ళు అక్కోళ్ళు అందరూ ప్రార్థనలు చేస్తున్నారమ్మా. అందరూ ప్రార్థన బాధ్యతగా భారంగా ప్రార్థనలు చేస్తున్నారు. నువ్వేం తొందరపడకు, కంగారు పడకు అని చెప్పాను అనమాట. సరే అక్క అంతే. ఇంకా తర్వాత ఏంటంటే కొంచెం చెయ్యి ప్రాబ్లం ఎక్కువ ఉంది తమ్ముడు. మరి అందరూ కూడా చెయ్యి గురించి కొంచెం భారంగా కొంచెం ప్రార్థన చేయండి. ఇంకా చెయ్యి కూడా చక్కగా ఫ్రీగా అయ్యేలాగా, మళ్ళీ తన డ్యూటీలో జాయిన్ అయ్యేలాగా ప్రార్థన చేయండి. అంతే. థ్యాంక్ యూ అండి. అందరికీ ప్రార్థన చేస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి. ఓకే సునీత అక్క తమ్ముడు. చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే హాస్పిటల్ నుంచి అక్క డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. అవును. పూర్తిగా మరి కోలుకునేలాగున మరి త్వరగా మరి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవటానికి దేవుడు కృప చూపించేలాగున అనుదినం మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చైన్ ప్రేయర్లో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం ప్రేయరు. అదేవిధంగా ప్రతి దినాన్ని కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కూడా సుమతి అక్క గురించి ప్రార్థన చేయండి. త్వరగా కూడా కోలుకునేలాగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. మనం ముందుకు వెళ్దాం. చెప్పబడిన సాక్ష్యం గురించి మన మధ్యలో ప్రశాంతి వదన ప్రేయర్ చేస్తారు. మరి సుమతి అక్క గురించి పడుకుండి పోయింది. నువ్వు చేశాను. సరే, చెప్పబడిన సాక్ష్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు అందరూ ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభా. సుంతక చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఆశ్చర్యకరుడు ప్రభా, అద్భుతాలు చేయ దేవుడు ప్రభా, స్తోత్రం తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా, స్తోత్రం తండ్రి. విడువని ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు ప్రభా, సుమతి చెల్లి విషయంలో ప్రభా, స్తోత్రం తండ్రి. మీరు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ఒంటరిగా ఉద్యోగం చేసుకుంటూ ప్రభా, భర్తకు బిడ్డలకు దూరముగా ఉంటున్నప్పుడు ప్రభా, స్తోత్రం తండ్రి. బిడకు ప్రభా పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా మీరు లేవనెత్తారు ప్రభా, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. బిడ్డను కనికరించారు ప్రభా, నీ కృప చూపించారు, స్తోత్రం తండ్రి. ప్రభా తన తన కాళ్ళ మీద తను నడిచే శక్తిని మీరు ఇచ్చారు, స్తోత్రం తండ్రి. ప్రభా ఇంకా చెయ్యి ప్రభా, ఇంకా ప్రాబ్లంగా ఉన్నదని ప్రభా విని ఉన్నాం ప్రభా, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. మీరు ఆ చెయ్యిని పుట్టిండి ప్రభా, స్తోత్రం తండ్రి. మీరు ముడితే చాలు ప్రభా, స్వస్థత ప్రభా, స్తోత్రం తండ్రి. ఆ స్త్రీ ఎంతో ఖర్చు పెట్టుకుని ఎన్నో హాస్పిటల్ తిరిగి నీ అంగి ముట్టుకుని ప్రభా స్వస్థత పొంది ఉన్నది ప్రభా. అటువంటి ప్రభా స్వస్థత ప్రభా సుమతికి దైత్యమని యేసు నామములో అడుగుచున్నాను, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. ప్రభా స్తోత్రం. ప్రతి ప్రభావం మీరు ముట్టండి ప్రభా, స్తోత్రం తండ్రి. మీరు ప్రభా మీకు అసాధ్యమైంది ఏదీ లేదే ప్రభా, స్తోత్రం తండ్రి. తను ఏ విధంగా అయితే ఉద్యోగం చేసుకుంటో అదే విధంగా ప్రభా స్వస్థత పొందుకుని ప్రభా తన ఉద్యోగంలో జాయిన్ అయ్యి ప్రభా, స్తోత్రం తండ్రి. ప్రభా నీకు సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుచున్నాను, నీకు వందనములు, స్తోత్రం తండ్రి. బిడ్డ కొరకు ప్రతి కుటుంబము ప్రభా, స్తోత్రం తండ్రి ఎంతో భారము కలిగి ప్రార్థించారు ప్రభా. ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవుడు ప్రభా, స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనములు, స్తోత్రం తండ్రి. గాయపరచువాడును నేనే,
దాన్ని బాగు చేయవాడును నేనే అని ప్రభా వాగ్దానం చేసిన దేవుడో ప్రభా స్తోత్రం తండ్రి. ఆ బిడ్డకి ఎందు నిమిత్తం అలా జరిగినదే మాకే తెలియదు ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా బిడ్డను క్షమించి ప్రభా స్తోత్రం తండ్రి. మీరు స్వస్థపరిచిన విధానం బట్టి నీకు వందనములు స్తోత్రం తండ్రి. తన భర్తను ప్రభా, 3 బిడ్డలను ప్రభా, 2 అల్లుళ్ళను ప్రభా మీరు దీవించండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యం, బలం, శక్తి ఇచ్చండి. బిడ్డకు పరిచయం చేర్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ప్రభా స్తోత్రం తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనములు స్తోత్రం తండ్రి. ఆ గృహం చుట్టూ నీ కాపుదల భద్రత ఇచ్చండి. అంధకార శక్తుల్ని ఏసునామం లయపరచమని నడుచున్నాను. నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం తండ్రి. ప్రత్యేకంగా ప్రభా మరి ఒక ప్రభా స్తోత్రం తండ్రి. ప్రభా ఈ జూమ్ మీటింగ్కి ప్రభా ఆ బిడ్డ ప్రభా నేను స్వస్థపడి ఉన్నాను, దేవుడు నా ప్రార్థనలు మన ప్రార్థనలు ఆలకించాడని ప్రభా స్తోత్రం తండ్రి. ఆ బిడ్డను నీవు సాక్షిగా నిలబెట్టుకుని ప్రభా మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని, ప్రతి అవసరంలో ఆ కుటుంబంలో మీరు తీర్చమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మనం ముందుకు వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వీక్ ప్రవీణ్ వాక్య పరిచయం చేస్తాడు. మన యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అరుంధతి అక్క మనల్ని ఇప్పుడు వర్షిప్లో నడిపిస్తారు. అందరం కూడా మనం ఉన్న ప్రదేశాల నుంచి దేవుని ఆరాధించేద్దాం. ఆరాధన సమయం మన మధ్యలో అరుంధతి అక్క ఆరాధన చేస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. ప్రైజ్ లార్డ్ అక్క. భాస్కర్ అక్క వినిపిస్తుందా? మాట వినిపిస్తుందా? స్తోత్రము 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన దేవా, ఘనమైన రాజా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. దినకాలం అంతా కూడా మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడి ప్రభా ఈ సాయంత్రం సమయంలో నీ బిడ్డలందరితో పాటు నేను కూడా నిన్ను స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా యేసునైనా మా ఆళ్ళ ఉన్నవాడు అనువాడుగా ఉంటూ నడిపిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. దేవా ఘనమైన రాజా, నీ బిడ్డలైన ఇశ్రాయేలుకి చేసిన వాగ్దానం ప్రభా, దేవా తోడుగా ఉంటాను, భయపడొద్దు, జడియొద్దు అని తండ్రి యెహోషువతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఆ వాగ్దానాలు ఇంతవరకు కూడా మాతో కూడా నడుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. ఘనమైన రాజా నీకు వందనాలు. మా అందరి పట్ల కూడా తండ్రి దేవా ఆ విధమైన వాగ్దానంతో మమ్మల్ని తండ్రి ముందుకు నడిపిస్తున్నావు, తప్పిస్తున్నావు తండ్రి. దేవా యేసున అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దేవా సుమతిని బట్టి కూడా నీకు వందనాలయ్యా తండ్రి. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. దేవా ఆ బిడ్డను కూడా తండ్రి దేవా ఒంటరిగా ఉన్న తండ్రి, తను ఒంటరిగా ఉన్న ఇంట్లో తండ్రి ఆ విధంగా జరిగిన తండ్రి వ్యాధిని తండ్రి నుంచి తప్పించి ప్రభా తండ్రి సజీవు లెక్కలో ఉంచి తండ్రి ఆ బిడ్డని నడిపింపగల శక్తిని ఇచ్చినందుకు నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన దేవా, ఘనమైన రాజా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి పరిస్థితి నుంచి కూడా మమ్మల్ని తప్పిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా నిన్న నేడు ఏకరీతిగున్న దేవుడుగా ఉన్నవయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా నమ్మదగిన సహాయకుడు ప్రభా. దేవా యేసునైనా మాకు కొండగా, మా కోటగా, మాకు ఆశ్రయ దుర్గంగా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడుగా ఉన్నావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు తండ్రి నీకు జడియొద్దన్న దేవుడుగా ఉన్నావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. నీటి కాలువలో ఎవరిను నాటబడిన చెట్టు వలె ఉంటావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా జరుగులు బడి దాటినప్పుడు అవి మీ మీద పొల్లి పారవన్న దేవుడుగా ఉన్నావు ప్రభా. దేవా అగ్ని వాసనను అంటకుండా చేసిన దేవుడుగా ఉన్నావు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు.
దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. గాడిద తవడతో తండ్రి దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. సంసోను తండ్రి నాకు శక్తిని ఇయ్యయ్యా అన్నప్పుడు తండ్రి దేవా గాడిద దవడతో తండ్రి 1000 మందిని చంపడానికి శక్తిని ఇచ్చిన దేవుడుగా ఉన్నావు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా యేసునైనా బాలుడైన దావీదును ప్రభా వాడుకుని ప్రభా తండ్రి ఒక్క గులకరాయితో తండ్రి ఆజానుబాహుడైన గొలియాతును చంపడానికి శక్తిని ఇచ్చావు తండ్రి. దేవా నీ శక్తి ఎంత గొప్పదయ్యా. దేవానికి వందనాలు స్తోత్రాలు. మా సృష్టికర్తగా మమ్మల్ని తండ్రి పుట్టించిన వాడుగా మాకు జీవం ఇచ్చిన వాడుగా దేవా మాకు నీ రూపం ఇచ్చిన వాడుగా ఉన్నావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. అదే కాకుండా అనుక్షణము కూడా తండ్రి మమ్మల్ని ఎత్తు పట్టుకున్న దేవుడుగా ఉన్నావు. మాకు అడుగులో అడుగై ఉంటున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా ఊపిరి నీవై ఉంటున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. మేము బ్రతికి జీవిస్తున్నామంటే అది నీ కృప ఉన్నదయ్యా తండ్రి. ఏ ఒక్క క్షణం నువ్వు మర్చినా తండ్రి మేము ఏ పాటి వాళ్ళం తండ్రి. దేవా గాలి లాంటి వాడు, ధూళి లాంటి వాడు ప్రభా తండ్రి. నీటి బుడగ లాంటి వాడం ప్రభా. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. నీ కృపతో నీ దయతో తండ్రి దేవా సజీవ లెక్కలో ఉన్నామయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. మాకు కంటికి కనపడినవి ఎన్నో తండ్రి, మా హృదయానికి గోచరం కానివి ఎన్నో ప్రభా. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. మహిళ తండ్రి దయ చూపిస్తూ తండ్రి దేవా తండ్రి కనమైన రాజా అనుక్షణం కూడా మమ్మల్ని చంక పెట్టుకుని తండ్రి నడిపిస్తున్న దేవుడుగా ఉన్నావు ప్రభా. అందుని బట్టి నీకు అన్న స్తోత్రాలు. దేవా ముదిమి వచ్చి వరకు ఎత్తు పట్టుకొని అన్న దేవుడుగా ఉన్నావు తండ్రి. అందుని బట్టి నీకు అన్న స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడు ప్రభా, సర్వశక్తి మంత్రుడు తండ్రి, నిత్యుడగు తండ్రి, కృపగల రాజుగా మా మధ్య ఉన్నావయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. ఘనమైన రాజా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎన్నిక లేని వారిని తండ్రి ఎన్నిక చేసే దేవుడుగా ఉన్నావు ప్రభా. దేవా పాములైన వాళ్ళని ప్రభా వాడుకుని తండ్రి నీ అపోస్తులుగా చేసి తండ్రి దేవా యేసునైనా స్తోత్రం తండ్రి ఆ బిడ్డల ద్వారా సువార్తను వెల్లడించిన వాడుగా ఉన్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. నోటి మాంద్యం గల వాడిని వాడుకున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు. యేసేపును ప్రభా ఏర్పాటు చేసుకుని ప్రభా ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ కూడా తండ్రి దేవా కరువు కాలంలో తండ్రి దేవా తప్పించడానికి దేవా యేసునైనా స్తోత్రం తండ్రి ఆ బిడ్డని అక్కడ పంపించిన వాడుగా ఉన్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. ఎక్కడూ కూడా ప్రభా నీ బిడ్డలే అలా తండ్రి దేవా యేసునైనా కనికరం చూపిస్తూ దయ చూపిస్తూ తండ్రి విననోళ్ళని బిడ్డలైనప్పటికీ ప్రభా దేవా యేసునైనా స్తోత్రం. ఆ బిడ్డల కొరకే తండ్రి తండ్రి ఇకనైనా నా దగ్గరికి వస్తారని తండ్రి దేవా చూస్తున్న దేవుడుగా ఉన్నావు ప్రభా. క్షమిస్తున్న దేవుడుగా ఉన్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. కర్మేట రాజా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకునే దేవుడుగా ఉన్నావు తండ్రి. కృప చూపిస్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. ఏ తెగులు నీ గుడారంను సమీపించదంటావు ప్రభా. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. నువ్వు శోధించినప్పటికీ ప్రభా తగు మాత్రమే శోధిస్తానన్నావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. మైకల్ రాజా నీకు వందనాలు స్తోత్రాలు. దేవా కృప చూపించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వాక్యమై మా మధ్యన దేవుడుగా ఉన్నావు తండ్రి. వాక్యమై మాతో మాట్లాడుతున్న దేవుడుగా ఉన్నావు తండ్రి. వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిస్తున్న దేవుడుగా ఉన్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రం. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. దేవా వాక్యం అమ్మ పాదలకు దీపంగా తండ్రి. దేవా యేసునైనా ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అనుక్షణము కూడా ప్రభా నీ వాక్యం చేత తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ తండ్రి దేవా మా తప్పులన్నింటినీ కూడా సరిచేస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. మహిమగల రాజా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ ప్రియ కుమారుని మా కొరకు తండ్రి ఈ లోకానికి పంపించి ప్రభా తండ్రి మా పాపాలు శాపాల నుంచి విముక్తి చేయ కొరకు తండ్రి దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. దేవ ఈ లోకానికి పంపించి తండ్రి దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. ఘనమైన రాజా శిలువ మానుపై తండ్రి దేవా తన యవ్వన రక్తాన్ని కార్చడానికి తండ్రి దేవ కార్చి తండ్రి మమ్మల్ని నీ బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్న విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా యేసునైనా తల్లి మర్చిన తండ్రి మర్చిన నేను నిన్ను మరునన్న దేవుడుగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. మహిమగల రాజా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మాకు అనుగుడ్డు ముడితే నీకు అనుగుడ్డు ముట్టినట్టు అంటున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా యేసునైనా స్తోత్రం తండ్రి. కనికరం గల రాజా కొనుక్క నిద్రపోక తండ్రి
దేవా యేసయ్యా మా కొరకు తండ్రి చూస్తున్న దేవుడుగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి. ఘనమైన రాజా నీకు వందనాలు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చి తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసయ్యా తండ్రి, ముందుగానే తండ్రి దేవా మేము ఏ విధంగా నడుచుకోవాలి అన్ని తండ్రి దేవా తండ్రి వాక్య రూపంలో తండ్రి దేవా యేసయ్యా మాకు రచించి పెట్టిన దేవుడుగా ఉన్నావు తండ్రి. దేవా యేసయ్యా రానున్న దినాల్లో ప్రభా తండ్రి, నీ అంచె దినాల్లో తండ్రి దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి, ఏ విధంగా ఉంటాయో తండ్రి, మేము ఏ విధంగా తప్పించుకోవాలో తండ్రి, ఏ విధంగా స్థిరపడాలో మాకు తండ్రి అన్నీ లిఖించి పెట్టిన దేవుడుగా ఉన్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ సాహసం కొరకు నీకు వందనాలు. ఒకరికొకరు తండ్రి దేవా యేసయ్యా తండ్రి విజ్ఞాపనతో కూడిన ప్రార్థన చేసుకోవడానికి ప్రభా దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి. ఒకరు బాగోగులు ఒకరు వివరించుకుని తండ్రి వారి కష్టాల్లో నష్టాల్లో తండ్రి ఒకరికొకరు కన్నీరు కార్చుకోవడానికి ఇచ్చిన ఈ సమావేశం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. బిడ్డలందరినీ కూడా తండ్రి దేవా, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ప్రభా దేవా కొంత సమయం నీకు ఇవ్వడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి. దేవా ఘనమైన రాజా నీకు వందనాలు స్తోత్రాలు. మా విజ్ఞాపనలన్నీ ప్రభా నీ పాసనలతో ఒప్పుకొని చేరడానికి కృప చూపించున్నావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మా మొరలు ఆలకిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. జవాబు ఇస్తున్నావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నిత్యుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి. విడవను ఎడబాయిన నా దేవుడుగా ఉన్నావు ప్రభా. దేవా యేసయ్యా ఆల్ఫా ఒమేగాగా ఉన్నావు అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి. మా కొరకు ఆదరణకర్తనిచ్చిన దేవుడుగా ఉన్నావు ప్రభా. దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నిత్యుడు తండ్రి, కృపల రాజా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి. మహిమగల రాజా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా పేరు పేరున తండ్రి అందరిని ఆస్వాదించి దీవించి తండ్రి దేవా యేసయ్యా స్తోత్రం తండ్రి. ఘనమైన రాజా నీలో మేము స్థిరంగాను తండ్రి దేవా యేసయ్యా ఉండటానికి కృప చూపించి నడిపింపు దయచేస్తారని దేవా తండ్రి మమ్మల్ని ఎత్తు పట్టుకున్న విధానాన్ని కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన నీ పాదాలకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. అదే రీతిగా అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన కంటిన్యూ చేద్దాం. మనందరం కూడా మా యొక్క కుడి చేతితో బైబిల్ చూపించినట్లయితే మనం బైబిల్ సాంగ్ పాడుకుందాం అందరం కూడా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, అనుదినము పఠించిన ప్రేమతోడ ప్రేమతోడ నడుపును. ఓ నడుపును. పఠింప ఓ శ్రేష్ఠ పఠింప శ్రేష్ఠ గ్రంథం. గ్రంథం బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం బైబిల్ పట్టణంలోకి వెళ్దాం. మన మధ్యలో సిస్టర్ శిరీష గారు బైబిల్ పట్టణం నిమిత్తం సిద్ధంగా ఉన్నారు. ఎఫిషియన్స్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 32 వరకు కూడా మనం ఈ యొక్క ఎఫిషియన్స్ 1 నుంచి చదువుతున్నాము. 1వ అధ్యాయం నుంచి వారం దీన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం కనుక 4వ అధ్యాయము 1 నుంచి 32 వరకు శిరీష గారు మన మధ్య చదివినిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, మనం ఎఫెసియన్స్ చదువుకుందామండి. 1 నుంచి 32 వచనాలను చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమలానుకొంచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి.
ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరిపైన ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలముల కంటే మరి పైకి ఆరోహణమైన వాడనై ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణనగుటకు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువల్ల మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉద్దేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమై ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సేయున్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన పరిమాణము చెప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలుగు బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగున్నట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అన్యాయతతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరాలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మనుపటి ప్రవర్తన విషయములోనైనా మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలిక సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. వినివారికి మేలు కలుగునట్లు అవసరమునకు బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి. కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయములై క్రీస్తునందు దేవుని
మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. నాలుగో అధ్యాయము మెయిన్ మనం ఐక్యత కలిగి ఉండాలని పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ. మరి ఎపిసీలకు రాస్తూ మరి ఆ దినాల్లో కూడా ప్రేమ లేక ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరినొకరు మరి ఐక్యత లేని పరిస్థితిలో దేవుడు మరి పౌలు గారి ద్వారా వాళ్ళకి రాసిన పత్రిక ఇది. సో మరి ఒకసారి మీరు టైం ఉన్నప్పుడు ఒకసారి చదువుకోండి ఇది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ విషయంతోనూ సాత్వికముతోనూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొన వలనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతుకాలనుకొనుచున్నాను. సో అది కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత పత్రికలు మనం ప్రతి వారం కూడా చదువుదాము. ఎప్పుడు కూడా కీర్తనలే చదివి మనం వదిలేయకుండా పత్రికలు కూడా చదివితే బాగుంటుందని పత్రికలు స్టార్ట్ చేసాం మనం. అది కంటిన్యూ చేయండి. మనం ముందుకు వెళ్దాం. మరి చదవబడిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చదువుతున్నా. అదేవిధంగా సురీష గారికి నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. మరి క్లోజింగ్ అది మెసేజ్ ప్రేయర్ ఫర్ మెసేజ్ మరి వాక్య పరిచర్య గురించి మన మధ్యలో మరి విల్సన్ బాబు గారు వాక్య పరిచర్య సిద్ధంగా ఉన్నారు. మన మధ్యలో హెప్సీ అక్క ఓపెనింగ్ అది ప్రేయర్ చేసి మరి వాక్యం నిమిత్తం ప్రేయర్ చేస్తారు. తర్వాత మన మధ్యలో విల్సన్ బాబు గారు వాక్య పరిచర్య చేస్తారు. హెప్సీ అక్క ప్రేయర్ చేస్తే ప్రేమ తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్తమైన దేవుడు నాయన, మా తండ్రి అయినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్ని బట్టి వందనాలు ప్రభా. తండ్రి నాయన, మీరు వాక్యమైన దేవుడు, మీ స్వరాన్ని వినిపించి మాట్లాడేటువంటి తండ్రిగా మీరు అంటున్నారు ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా తండ్రి నాయన విల్సన్ ప్రభా మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాను. వాక్యాన్ని పంచుకుంటుండగా మీ కృప కనికరాన్ని దయచేయండి. మీ నోటి బోరగా వాడుకోనండి నాయన. ఎవరికి ఏది అవసరమో, ఏ వాక్యమో ఎవరి హృదయాలకు అవసరమో మీరు ఎరిగిన దేవుడు, దయచేసేటువంటి తండ్రి కనుక ప్రభా మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాను. విల్సన్ మీరే బలపరచండి, వాడుకోనమని వేడుకుంటున్నాను. కనిపించని శత్రు కార్యాలు లయపరచమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన ఈ కూడికను ప్రభా అది అంతం మీరయ్యుండి ప్రభా మీ నా మహిమార్థంగా జరిగించుకోనమని వేడుకుంటూ మీ దయను కనికరాన్ని కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అక్క. మరి ఒక సమయాన్ని పాస్టర్ విల్సన్ గారికి ఇస్తున్నాం. ప్రభునామమున మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన భాస్కర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మీ అందరితో కలిసి వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈ యొక్క సాయంకాల సమయంలో దాదాపుగా మరి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 2వ వారము శనివారం సాయంకాల సమయంలో ఒకరినొకరు కలుసుకుని ఒకరినొకరు మనం దేవుని యొక్క విషయాలు పంచుకోవడానికి, మాట్లాడుకోవడానికి, తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఒకరికొకరు ప్రోత్సహించుకోవడానికి ఏర్పాటు చేసిన భాస్కర్ను బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్దాం. సామెతల గ్రంథంలో కొన్ని మరి ముఖ్యమైన మాటలుగా నేను గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే మొదటి అధ్యాయము 7వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక బిగినింగ్ ఆఫ్ ది నాలెడ్జ్ అని మరి ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. భయభక్తులు కలిగి ఉంటే చాలు. అది ఇక్కడ
ఇంకా వేరే వేరే కండిషన్స్ కానీ, వేరే వేరే మాటలు కానీ, వేరే వేరే విధమైన పరిస్థితులు కానీ ఇక్కడ మన కొరకు చెప్పబట్టలేదు. కానీ క్లియర్ గా మాట్లాడేది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినుట తెలివికి మూలము. విజ్డమ్, నాలెడ్జ్ ఇటువంటి పదాలు మనకి ఇంగ్లీష్ లో కనబడుతూ ఉంటాయి. చక్కని మరి నాలెడ్జ్ మనం కలిగి ఉండాలంటే, చక్కని జ్ఞానం కలిగి ఉండాలంటే, చక్కని వివేకం కలిగి ఉండాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సొలొమోను కూడా అడుగుతూ ఉంటాడు, నీకేం కావాలని దేవుడు అడిగినప్పుడు నాకు వివేకం కావాలని అన్నాడు. మరి ఇంతమంది ఇజ్రాయెల్ నేను పాలించాలంటే తగిన జ్ఞానం గలవాడినై ఉండాలి. అటు జ్ఞానము మీ దగ్గరే నాకు దొరుకుతుంది, మీరే ఇవ్వగలరు, మీరే మీ వద్ద నాకు లభిస్తుందనే ఉద్దేశం ఆయన అక్కడ తెలియజేసినట్లుగా మనం చూడగలం. కనుక సామెతల్లో మరి అదే సొలొమోను మరి దీన్ని చాలా క్షుణ్ణంగా తనకున్నంత వరకు, తనకు జ్ఞాపకం ఉన్నంత వరకు, లేక తన తల్లి ఆయనకు బోధించినంత వరకు కూడా ఈ సామెతల్లో అనేకమైన విషయాలు మనకి వ్రాస్తూ వచ్చాడు. కనుక ఈ మొదటి మాటలో మనం చూస్తున్నప్పుడు, మొదటి అధ్యాయం 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. కొన్నిసార్లు బైబిల్ని కూడా వక్రంగా చదవటం, బైబిల్ని కూడా మరి వ్యతిరేకంగా చదవటం, లేకపోతే బైబిల్ని కూడా వాళ్ళకి కావలసినట్టు చదవడం, వాళ్ళకి అనుకూలంగా చదవడం. పర్లేదు, పలానా చోట దేవుడు అలా చెప్పాడు కనుక ఆ పని మనం చేయకపోయినా పర్లేదు, పలానా చోట దేవుడు ఇలా చెప్పాడు కనుక ఈ పని చేయకపోయినా పర్లేదు, అపోస్తలుడైన పౌలు అలా చెప్పాడు కనుక ఆ పని మానేసినా పర్లేదు, అపోస్తలుడైన పౌలు ఈ పని చెప్పాడు కనుక ఈ పని చేయకపోయినా పర్లేదు. అట్లా కొన్ని తగ్గించుకుంటూ, కొన్ని సవరించుకుంటూ, కొన్ని వదులుకుంటూ దేవుణ్ణి మనం దూరంగా పెట్టి మరి లోకానికి దగ్గరైపోతూ ఉంటాము. దాన్ని మరి సొలొమోను ఇక్కడ ఖండిస్తున్నట్లుగా ఈ సామెతల్లో మనం ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించవచ్చు. భయభక్తులు కలిగి ఉంటే చాలు, తెలివికి మూలము అని మనతో మాట్లాడుతున్నాడు. మరి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం కదా చూస్తే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్టు లేకపోతే దేవుణ్ణి అడగవలని చెప్పి ఆ వాక్యం రాయబడతా ఉంది. అక్కడ ఏమంటాడంటే, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడట. అంటే ఎవరిని కూడా క్వశ్చన్ చేయడం, ఎందుకు నీకు కావాలి తెలియ అని అడిగే మాట ఉండదు. ఒక క్లాసు, ఒక స్కూల్లోనో, ఒక కాలేజీలోనో, ఒక యూనివర్సిటీ లెవెల్లోనో ఏదన్నా లెసన్ జరుగుతూ ఉండగా ఒక స్టూడెంట్ గమ్మున ఏదన్నా ఒక క్వశ్చన్ చేస్తే, ఈ క్వశ్చన్ గురించి నేను తర్వాత చెప్తాను ఇప్పుడు కాదు, లేకపోతే ఈ క్వశ్చన్ థియరీలో అడగవలసింది నువ్వు లెసన్స్ లో అడుగుతున్నావు, నువ్వు లెక్చర్లో అడుగుతున్నావు, లేకపోతే నువ్వు ఏదో సంథింగ్ వాళ్ళు తప్పించుకునే మాటలు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యాకోబు పత్రికలో రాస్తున్నాడు, యాకోబు ద్వారా తెలియజేస్తున్నాడు ఏంటంటే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడ్డుగవలను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అని. అంటే అక్కడ దేవుడు ఏది నువ్వు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత మాత్రాన మరి చేయకూడంది, తినకూడంది, అడగకూడంది, మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడి దేవుని ఆయాసపరిస్తే అది మరి కొంచెం పరిస్థితి మంచిది కాదు. దేవుని దగ్గర మనం కరెక్ట్ గా సమాధాన పరులమై అన్నట్టు కాదు. మనం సమాధాన పరులుగా ఉండాలంటే, మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే మరి దేవునికి ఇష్టమైన మాటలే మాట్లాడతాం. మనం దేవునికి ఇష్టం లేని మాటలు మాట్లాడడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము అని ఈ యొక్క వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కొంచెం ముందుకెళ్దాం. 9వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం, విజ్డమ్. మరి తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. కొంతమంది వాళ్ళు నలుగురై ఉన్నారు, ఒకళ్ళు మధ్యలో మిస్ అయిపోయారు అంటారు, కొంతమంది అంతకన్నా ఎక్కువై ఉండొచ్చు అని అంటారు, కొంతమంది మరి బంగారం, బోళము, సాంబ్రాణి అని 3 ఉన్నాయి కనుక ముగ్గురే అని అంటారు. అలాగా కొంతమంది కొన్ని మాటలు మాట్లాడవచ్చు. అది ఎంతమంది, ఏంటి, ఎలాగా అది కాదు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అంటే, ఆ జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మాన్ని గుర్తుపెట్టారు. తండ్రి అని దేవుని కుమారుడను, లేకపోతే ఒక లోకానికి ఒక గొప్ప రాజు పుట్టాడను,
లేకపోతే లోకం అంతటిని కూడా ఏలగలిగిన ఒక రాజైన మరి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడను, వాళ్ళ వేదాల ద్వారా, గ్రంథాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా ఎన్ని రకాలైన గ్రంథాలు అయితే లోకంలో ఉన్నాయో అవన్నీ చదివిన వారిగా వారిని జ్ఞానులు అని పిలిచారు. అప్పటి కాలంలో మరి ఈ హిందూకు సంబంధించిన ఉపనిషత్తులు అలాంటివి ఉన్నాయో లేదో తెలియదు, కానీ నేను మామూలుగా ఆ మాట వాడాను, కానీ అది కాదు. కానీ క్లియర్ గా చెప్తే అప్పటికున్న ఖగోళ శాస్త్రాన్ని వారు చదివినట్లుగాను, ఖగోళ శాస్త్రజ్ఞులుగాను, లేకపోతే ఖగోళ విషయాల్లో చాలా ఆరితేరిన వారిగాను వారి గురించి చెప్పబడతా ఉంటుంది. మరి ఆ జ్ఞానులు తన జ్ఞానాన్ని, వారి యొక్క తెలివిని, వివేకాన్ని ఉపయోగించి మరి ఆ తూర్పు దేశం నుంచి దాదాపుగా మరి మన ప్రాంతాల నుంచే యెరూషలేం పట్టణానికి వాడు చేరుకున్నట్లుగా మనం చూడగలం. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలం. వారి జ్ఞానులు, వారి జ్ఞానము రాజు యొక్క రాకడను గుర్తుపడుతూ ఉన్నాయి. ఇక్కడ జ్ఞానమునకు మూలము, జ్ఞానమునకు మరి ఈ భయభక్తులు కలిగి ఉన్నట్టు జ్ఞానమునకు మూలం అనే మాట మనకి చూస్తుంటే, మరి ఈ జ్ఞానులు కూడా కొన్ని విషయాల్లో మరి భయభక్తులు కలివారై ఉన్నారని చెప్పి మనం నమ్మొచ్చు. ఎందుకంటే వారు అక్కడికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తుకి కానుకలు సమర్పించి ఆయన్ని పూజించినట్లుగా, ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుకి మొక్కినట్లుగా మనం మత్తయి సువార్తలో చూడగలుగుతాం. పిల్లరా, ఈ యొక్క వాక్యాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకొస్తుంది ఏంటంటే, దేవుని యొక్క మహాకృప, దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వారికి ఆయన ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కొనక్కర్లేదు, మనం బ్రతులాడక్కర్లేదు, మనం ఆయన ఏమీ కూడా గోజాడక్కర్లేదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన నిజమైన దేవుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే సమస్తము దొరుకుతుంది. లేదంటే మత్తయి సువార్త 6:33లో చూసినప్పుడు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతుందని చెప్పి మాట రాయబడుతుంటది. చూడండి ఇక్కడ మరి ఎంత తేలికైన మాట ఆలోచన చేస్తే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి. నీతి అంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాను ఆరాధించు అనే 2 ఆజ్ఞలతో 10 ఆజ్ఞలు కుదించబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు చాలా జ్ఞానవంతుడు కనుక, చాలా తెలివిగలవాడు కనుక, ప్రపంచ జ్ఞానం అంతటి కూడా ఆయన కలిగి ఉన్నాడు కనుక, ఆయన 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞల్లో సంపూర్ణం చేసి ఆయన మనందరినీ కూడా చక్కని స్థితిలో నడిపించడానికి గొప్ప ఆజ్ఞలు మనకిచ్చాడు. అవి నెరవేరిస్తే చాలు. నువ్వు అడిగేది, నీకు కావాల్సింది, నీకు కోరుకున్నది, నీకు రిక్వైర్మెంట్ ఏముందన్నది అంతా దేవునికి తెలుసు. ప్రతిదీ కూడా ఇస్తాడు. కీర్తనలు 144:12 ఏదో ఉంది కదా, ఒకటి చూస్తే అక్కడ ఏమంటాడంటే 15 ఇట్టి స్థితి గల వారు ధన్యులు. ఏ స్థితి అది? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటాడు. అసలు యెహోవా దేవుని మనం దేవునిగా ఆరాధిస్తేనే వండర్ఫుల్ గిఫ్ట్, వండర్ఫుల్ బ్లెస్సింగ్స్. ధన్యులు ధన్యులు అనే మాటకి మరి మనం బాగా ఆలోచన చేసినట్లయితే, దీవించబడిన వారు అనే అర్థం ధన్యులు అనే మాటలో ఇబడి ఉంది. దీవించబడిన వారు దేవుని భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, దేవుని భయభక్తులు కలిగితే వివేకమునకు మూలము, దేవుని భయభక్తులు కలిగితే అన్ని విధాలైన విషయాలు మనం ఈ యొక్క వాక్యాల్లో మనం చూడగలం. జ్ఞానము, వివేకము చూసాము. ఇంకా ముందుకెళ్తే కొన్ని మాటలు మనకు కనబడుతుంటాయి. చూడండి, 10వ వచనం అయింది కదా, 10వ వచనం 2వ లైన్లో పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. పరిశుద్ధ దేవుడు, మన గ్రంథానికి కానీ మన దేవునికి కానీ పరిశుద్ధత అనే మాట ఇక్కడ మాత్రమే వ్రాయబడింది. ఎన్నో రకాలైన గ్రంథాలు ఉండొచ్చు లోకంలో, ఎన్నో రకాల బుక్స్ ఉండొచ్చు, ఎన్నో రకాలైన మరి దైవాలు ఉన్నట్లుగా కూడా కొంతమంది మాట్లాడవచ్చు. కానీ మన దేవుడు గొప్ప సౌందర్యం గలవాడు. 10,000లో 10,000లో అతి సుందరుడు, 10,000లో గుర్తించదగిన వాడు, 10,000లో మరి మనం గుర్తుపట్టగలం. ఇప్పుడు సాధారణంగా చూడండి, మన మనుషులు ఎవరైనా తప్పిపోతే మనం పట్టుకోలేం. చాలా కష్టం మన మనుషులు తప్పిపోతే ఆయన పట్టుకోవటం. సపోజ్ ఏ ఎగ్జిబిషన్ లాంటిదో, ఏ యొక్క మంచి మార్కెట్ ఏరియానో, లేకపోతే మంచి షాపింగ్ కాంప్లెక్స్ లోనో
బాగా ఎక్కువ క్రౌడీగా ఉన్న ప్లేస్ లో కనుక మన మనుషులు తప్పిపోతే వాళ్ళు ఒకరికొకరు కలుసుకోవడానికి కొంచెం టైం పట్టేస్తుంది. ఇప్పుడున్న ఫోన్లు ఉన్నాయి కనుక ఇప్పుడు కొంచెం తేలిక, కానీ ఒకప్పుడు ఫోన్లు లేనప్పుడు చాలా భయపడిపోయేవారు, కంగారు పడిపోయేవారు, ఎక్కడ 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 అని. కొంతకాలం తర్వాత కొన్ని అనౌన్స్మెంట్స్, కొన్ని మైక్స్ అవి ఇవి కొన్ని రావడం వల్ల అనౌన్స్మెంట్స్ చేసి ఒకరికొకరు కలుసుకునే దాకా ఆ పాయింట్ చెప్పుకుని చేస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్ లో కూడా కొన్నిసార్లు పలానా వాళ్ళు రిక్వెస్ట్ కమ్ టు ది ఎంక్వైరీ కౌంటరీ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సాధనాలు ఉన్నాయి కనుక. సాధనాలు లేని కాలంలో పిల్లలు తప్పిపోతే, పెద్దోళ్ళు తప్పిపోయినా, ఒక చోటకు వెళ్ళిన వాళ్ళు వారి యొక్క జాడ తెలియకపోయినా చాలా ఇబ్బంది పడేవారు తెలుసుకోవడానికి, కలుసుకోవడానికి, కనుక్కోవడానికి. కానీ దేవుని దగ్గర ఎటువంటిది లేదు. దేవుడు 10,000 మంది ఉన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ఉంటాడో, తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో మనం గుర్తుపట్టగలం. అంత అందమైన వాడే దేవుడు. ఆయన సుందరుడు, సురూపు గలవినాడు, సొగసైన వాడని చెప్పి మరి ప్రభువైన యేసుక్రీస్తు గురించి వ్రాయబడుతూ ఉంటది. అంతేగాని వికారంగా ఉండే దేవుళ్ళు ఉండరు. చూస్తే భయపడే దేవుళ్ళు ఉండరు. చూస్తే అసలు ఇదేంటి, ఇది దేవుడా అని క్వశ్చన్ చేసేలాగా మాత్రం దేవుడు ఉండడు. దేవుడు మహాసుందరుడు, దేవుడు మహా అందగాడు, దేవుడు గొప్ప ధవళవర్ణుడు అని దేవుని గురించి వ్రాయబడుతూ ఉంటది. కనుక ఆయన్ని కలిగి ఉండటం గొప్ప, ఆయన్ని తెలుసుకోవడం గొప్ప, ఆయన భయభక్తులు కలిగి ఉండటం గొప్ప. అలా ఉంటే దీవించబడిన వారు అని వ్రాస్తాడు మన గురించి. మొదట నా నీతిని, నా రాజ్యం వెతకుడి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడను. ఏది కావాలో అది నీకు ఇస్తాడు దేవుడు. అవన్నీ అంటే ఏది అవసరమో, ఏది మన జీవితంలో కావాలో, ఏది మనకు ముఖ్యమో, ఏది మనకి కంపల్సరీ అవసరమైన ఎసెన్షియల్ థింగ్స్ ఏవి అన్నది దేవునికి తెలుసు, మనం అడగక్కల. అవన్నీ నీకు దొరికినానంటే అవి మనం కేవలం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం మాత్రమే అని వాక్యం తెలుస్తుంది. 11వ వచనం చూద్దాం ఒకసారి, చూడండి. నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. ఇది మనం కొన్నిసార్లు బర్త్డే సమయంలో వాడుతూ ఉండేవారు. ఇక్కడ ఆయనలో మనం ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతాం. దీర్ఘాయువు ఉంటుందంట, జీవించే సంవత్సరములు అధికములు అవుతాయట. అంతేకాకుండా చాలా సుఖంగా కూడా జీవిస్తాం మనం. సాధారణంగా కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తే మన దగ్గర ఏది ఉండదు, మన దగ్గర ఏది ఆలోచన ఉండదు, మన దగ్గర ఏది ప్రత్యేకమైన స్థితిగతులు ఉండవు. కానీ మన భోజనం కానీ, మన వస్త్రధరణ కానీ, మన యొక్క పడక కానీ చాలా రిచ్ గా, చాలా లగ్జరీస్ గా, చాలా మరి విలాసవంతంగా మనం ఉంటూ ఉంటాం. అందుకని కొంతమంది మన క్రైస్తవ బిడ్డలను చూసినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు కొంచెం విచిత్రంగా మాట్లాడేవారు కూడా మన గురించి ఉండేవారు ఉంటారు. చాలా తొందరగా వెళ్దాం, దాదాపు 10-15 నిమిషాలు అయిపోయి వస్తుంది. తర్వాత ఒక వచ్చిన భాగం చూద్దాం. 14వ అధ్యాయంలో, సామెతల గ్రంథంలోనే, కేవలం సామెతల గ్రంథంలోనే కొన్ని విషయాలు మనం చూస్తాం. సబ్ క్వశ్చన్స్ చూసినప్పటికీ కూడా అవి మీరు తీయవలసినంత అవసరం కూడా ఉండదు. 14వ సామెతల 14వ అధ్యాయము 26వ వచనము, 27వ వచనం కూడా ఒకసారి చూద్దాం. 14, 26, 27. ఏమైంది భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. దావీదుకు దేవుడిచ్చిన ధైర్యం ఎంత గొప్పదో తెలుసా? ఎటువంటి ధైర్యమో తెలుసా? 6 అడుగులు 6 మూరల జానెడు గొలియాతు. కనుక గొలియాతును చూస్తే దావీదు పారిపోయే పరిస్థితి కలిగిన వాడు. బట్ దావీదు వాడిన ఒక మాట ఏంటంటే, సైన్యములకు అధిపతికి యెహోవా నామమున ఈ దినాన నిన్ను చంపి కాకులకు జతలకు వేస్తాడు. బహుధైర్యం పుట్టించడం అంటే మనం బాగా బలమైన వాళ్ళమయ్యి, తెలివిగల వాళ్ళమయ్యి అవతలని భయపెట్టడం అది ధైర్యం కాదు. మనం ఏమీ కానప్పుడు అవతలని భయపెట్టడం అది ధైర్యం. ఇక్కడ క్లియర్ గా మాట్లాడాడు కదా మనతోటి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. అక్కడ గొప్ప ఆశ్రయం ఏంటంటే, గొర్రెలను కాచేవాడు ఇశ్రాయేల్ కాలంలో, అంటే ఇప్పుడు దావీదు ఉన్నది కూడా ఇశ్రాయేల్ కాలమే.
ఆ యాకోబు కుమారులు అయినటువంటి యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ కాలంలో యోసేపు ఏమంటాడంటే, గొర్రెలు కాసుకునే వాళ్ళు అంటే ఐగుప్తీయులకి కొంచెం హీనము, కనుక మీరు మా పూర్వీకులు కాపర్లు అని చెప్పండి తప్ప మీరు కాపర్లు అని చెప్పొద్దు అన్నట్లుగా అక్కడ ఒక మాట ఆ అన్నలకు నేర్పించాడు. అంటే హీనమైన వారు అనే మాట గురించి నేను ఈ విషయం గుర్తు చేస్తాను. అయితే ఇటువంటి తక్కువ పరిస్థితి లేక తక్కువ విలువ, తక్కువ మరి అధికారం కలిగిన దావీదు పైగా వయస్సు తక్కువవాడు. మరి రాజకుమారునిచ్చి వివాహం చేసినట్టు ఉంది, కానీ అసలు వివాహ వయస్సు కలిగిన వాడిగా కూడా అక్కడ చెప్పట్లేదు. ఎందుకంటే వివాహ వయస్సు ఒక రకంగా చెప్పడాలంటే ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి 30 సంవత్సరాలు ఉంది. అయితే 30 సంవత్సరాలంత వయస్సు కలిగిన వాడుగా దావీదు లేడు. పైగా ఆ కుటుంబంలో దావీదు చిన్నవాడు, ఆఖరివాడు. అయితే దావీదు ఏమంటాడంటే, బహుధైర్యము గలవాడని ఇక్కడ చెప్పబడిన మాట నెరవేర్చబడతా ఉంది. యెహోవా భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టించడం, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. ఆశ్రయం ఎక్కడ? రాజు యొక్క సింహాసనం మీద. ఎంత గొప్ప సంగతి చూస్తారా? యెషయి మొదలు నుండి చిగురు పుట్టును, ఆ చిగురంగా యేసుక్రీస్తు అని దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడని ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పబడతా ఉంటది. ఆ యొక్క యెషయి కుమారులు లేదా పిల్లలు లేకపోతే ఆయన కుమారుడు అనేటువంటి దావీదు అన్నట్లుగా ఈ యొక్క అర్థాన్ని కూడా మనం చెప్పొచ్చు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. గొప్ప ఆశ్రయస్థానం ఏంటంటే ఎగ్దం మహారాజు. దావీదు మహారాజు అని చెప్పి కొన్ని సమయాల్లో రాయబడుతుంటది. అటువంటి గొప్పది ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం బట్టి. దావీదు సింహాన్ని చీల్చేసాడు కదా. అసలు ఒక మానవుడు, ఒక మనుష్యుడు సింహాన్ని చీల్చగలడా? అది కూడా తన వయస్సును బట్టి చెప్తుంది. బలక్షాలు కాదు, యుద్ధశూరుడు కాదు. గొర్రెలు కాపరి అంటే వచ్చిన తోడేళ్ళని, వచ్చిన పులుల్ని మరి బెదరగొట్టడమే చాలా గొప్ప సంగతి. కానీ తోడేల్ని, సింహాన్ని కూడా చీల్చేసాడని దావీదు విషయంలో రాయబడింది. బాగా ఆలోచించాను, ఎలా చీల్చుంటాడు, అది ఎలా జరిగి ఉంటుంది, ఎలాగ అయి ఉంటుంది, అసలు ఎందుకు ఇంత కరెక్ట్ గా ఇంత ఖచ్చితంగా రాయబడింది? అది నిజం కాకపోతే రాయబడదు. ఎందుకంటే బైబిల్లో ఒక్క సున్నని ఒక పొల్లేదు తీయడానికి కానీ కలపడానికి కానీ ఏ విధమైన అధికారం ఏ మనిషికి, ఏ మనుషుడికి, ఏ వ్యక్తికి కూడా అక్కడ లేదు అని రాయబడింది. ఆ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు దావీదు మరి ఏ విధంగా ఆ గొలియాతుని సింహాన్ని చీల్చేశాడు? చదువుతున్నాను. దావీదు ఏ విధంగా సింహాన్ని చీల్చేశాడు? నిజమే అంటారా? బైబిల్ అయితే నిజమని చెప్తుంది. నిజమే అంటారని మనం క్వశ్చన్ చేయడం కూడా తప్పే. కానీ నిజం ఎలాగంటే అది భయంకరంగా నోరు తెరుచుకుని దావీదు మీదకి వస్తున్నప్పుడు దావీదు తన చేతినంట లోపలికి వెళ్ళినంత వరకు కూడా సింహం నోట్లో పెట్టాడట. ఎంతవరకు లోపలికి వెళ్ళగలదు అంతవరకు లోపలికి తన చేతిని దూర్చేసాడట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నోట్లో మీ వేలు ఎంతవరకు వెళ్తుందో అంతవరకు వేలు కనుక పెడితే నోటిని కవకగలరా? అంటే పళ్ళు దగ్గరికి అవ్వగలవా? అంటే ఆ పరిస్థితి సింహానికి ఎలా ఉందంటే ప్రాణ సంకటంగా అయిపోయింది. చేయి లోపల పెట్టేటప్పటికి. గొంతు లోపల కంటే చేయి పెడితే మనం ఏం చేయలేదు కదా. ముందు ఈ గొంతులో బయటకు వస్తే చాలు అనుకుంటాం. సింహం భయంకరంగా తన పంజా విసురుకుంటూ పెద్ద గోల్డ్ పెట్టి ముందుకు రాబోతున్నప్పుడు కూడా దావీదు చాలా స్పీడ్ గా దాని మీదకి వెళ్ళి చేతిని పూర్తిగా తన కంఠం వరకు దూరినంత వరకు తన చేతిని పెట్టేస్తే బహుశా మా చేతి వరకు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే సింహము, పులులు, ఈ క్రూర సింహాలు నోళ్లు చాలా పెద్దవి ఉంటాయి, మన తలను మింగేసేంతగా ఉంటాయి. ఎప్పుడైతే దావీదు తన చేతిని పూర్తిగా తన కంఠం వరకు పెట్టాడో అది అసలు దానికి ఆ భయంకరమైన ప్రాణాపాయం కలిగింది దానికి. అందుకని ఏం చీలైపోయింది, అది ఊపిరాడక చచ్చిపోయింది. అప్పుడు తన నోటిని చీల్చేసాడు.
ఊపిరి ఆడకుండా దావీదు తన చేతిని సింహం కంఠంలో వరకు కూడా దూరినంత వరకు, బహుశా ఒకవేళ జబ్బ వరకు వెళ్తే జబ్బ వరకు కూడా లోపలికి దూర్చుండొచ్చు. దాని ఊపిరితిత్తులు ఆగిపోతాయి, దాని శ్వాస ఆగిపోతుంది, దాని పరిస్థితులన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే అసలు కంఠం వరకు లోపల వరకు చేయలేదో వెంటనే దాని కాళ్ళు చేతులు కూడా పని చేయవు. తప్పించుకోవడానికి చూస్తుంది తప్ప మళ్ళా మనల్ని హింసించడానికి కానీ మనల్ని దాని గోళ్ళతో పీకడానికి గర్లైతే, గుచ్చడానికి గర్లైతే, మనల్ని మరి మనల్ని అది తినేసే అంత ఆలోచన కానీ దానికి లేకుండా దావీదు చేశాడు. అతి తెలివి దావీదుకి దేవుడు ఆ క్షణంలో ఇచ్చాడు అంతే. ఎందుకనగా ప్రతి మాటకి కూడా సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఇశ్రాయేలును చంపడానికి ఎంతటి వాడు, వీడు సైన్యంలోకి అధిపతికి యెహోవా నామమున ఈ దినాన్ని వీడు నేను చంపేస్తానన్నాడు అంతే. 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒక్కరాయి వాడాడు. కరెక్ట్ గా నుదుటి మాత్రమే ఖాళీ ఉంది, నుదుటి మీద కొట్టాడు. తగలగానే జమ్మని పిచ్చి పడిపోయాడు. వెంటనే పరిగెత్తుకెళ్ళి వాడి కత్తి తీసి వాడి పీకని నరికాడు. రాజు దగ్గరికి జుట్టట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. క్లియర్ గా నీతులతో మాట్లాడినట్టు ధైర్యం పుట్టించును, వాని పిల్లలకు ఆశ్రయస్థానం కలుగును. 27 వచ్చిన ఒకటి సార్ చూద్దాం. యెహోవా భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట, లాంగ్ లైఫ్, చాలా చక్కని జీవపు ఊటను దేవుడు నీకు నాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. మంచిగా మనం ఆ కీర్తనల మొదటి అధ్యాయంలో కదా రాయబడి ఉంటది, నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటది. అసలు ఆ విషయం దేనికి రాస్తున్నాడు? వాక్యము దివారాత్రము ధ్యానిస్తే, చదివితే చాలు. మళ్ళీ ఇంకొకరు బోధించవలసిన అవసరం కూడా అక్కడ ఉన్నట్టు చెప్పపట్ల. నువ్వు బోధిస్తేనే నీకు అని చెప్పపట్ల. దేవారాత్రము వాక్యాన్ని ధ్యానిస్తే నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వలె తన కాలమంది ఫలమిచ్చే చెట్టు వలె ఉంటదట. కొన్ని మాటల్లో చాలా పెద్ద అర్థం ఉంటది, రైటింగ్ లో మాత్రం చాలా చిన్నది కనబడుతుంది. సైన్యములకు అధిపతికి యెహోవా అనే మాట దావీదు వాడాడు. ఆ మాట వెనకాల ఏముందంటే దేవుడికి ఉన్నంత బలము కూడా, పూర్తిగా దేవునికి ఎంత బలం అయితే ఉందో అంత బలము కూడా దావీదుకి అక్కడ వాడబడ్డానికి దేవుడు ఇచ్చాడు. సింహాన్ని చేల్చడం మామూలు మాట కాదు, తోడేలను చేల్చడం మామూలు మాట కాదు, గొలియాతుని చంపడం మామూలు మాట కాదు. ఇశ్రాయేలు అంట పారిపోయేవారంట, పరిగెత్తుకుపోయేవారు అని చెప్పి రాయబడుతుంటది. మనం సమూయేలు గ్రంథంలో గనక ఈ దావీదు గొలియాతు విషయంలో మనం చదువుతుంటే ఇశ్రాయేలుని బెదిరించి ఎదిరించి ఒరే ఎలాగని రకరకాలైన కుక్కలని మాట్లాడినట్లుగా కూడా అక్కడ కొన్ని పదాలు ఉంటూ ఉంటాయి. దావీదుని అంటే నేను కుక్కలు అనుకున్న కర్రసులు వస్తాడు. అది ఎలాగైతే ఇశ్రాయేలుని తరిమాడో అంతకన్నా హీనంగా మరి దావీదు అతన్ని చంపడం జరిగింది అనిపిస్తుంది నాకైతే. ఎంత ఘోరంగా అయితే సున్నతి కలిగిన ఇశ్రాయేలుని తక్కువ చేసి మాట్లాడాడో అంత ఘోరంగా అంతకన్నా తక్కువ చేసి దావీదు గొలియాతుని చంపినట్లుగా మనం చూడగలము. మరి కొద్ది వచనాలతో మనం ముగించుకుందాం. తర్వాత వచనం చూసినట్లయితే 15వ అధ్యాయంలోకి వెళ్ళడం. ఒక్క పేజీ తిరగండి. 15వ అధ్యాయము 33వ వచనం, చివరి వచనం. యెహోవా భయభక్తులు కలియుడుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనత ముందు వినయముండును. ఇక్కడ జ్ఞానాభ్యాసము, జ్ఞానం కావాలంటే మనం ఊరికే చదువుతూ కొంతమంది డిక్షనరీస్ కానీ, కొన్ని బుక్స్ కానీ, కొన్ని జనరల్ నాలెడ్జ్ బుక్స్ కానీ, కొన్ని న్యూస్ పేపర్లు కానీ, కొన్ని రకరకాలైన యూట్యూబ్స్ లో కానీ, లేకపోతే ఇంకా వేరే రకరకాలైన ఇది నాకు జ్ఞానం కావాలి, నాకు తెలివి కావాలి, నాకు వివేకం కావాలని చెప్పి చాలా మంది పబ్లిక్ సర్వీస్ కమిషనర్ వాళ్ళు కూడా ఆ విధంగా అన్ని రకాలైన బుక్స్ చదివి వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. వారికి కావాలట. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే భయభక్తులు కలిగి ఉంటే అవన్నీ ఫ్రీ అంటున్నాడు. అవన్నీ మీకు ఇచ్చేస్తానంటున్నాడు. భయభక్తులు కలిగి ఉంటే చాలు, నువ్వు ఏ బుక్ చదవక్కర్లేదు. భయభక్తులు కలిగి ఉంటే చాలు, నువ్వే సర్వీస్ కమిషన్ బుక్స్ చదవక్కర్లేదు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే చాలు, యూట్యూబ్ నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏమి అక్కర్లేదు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే చాలు, జ్ఞానాభ్యాసము నీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది.
చూడండి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు కదా. ఇక్కడ ఇప్పుడు జ్ఞానానికి సంబంధించిన ఒక బుక్ కొంటే ఇంకొక బుక్ లాగా ఫ్రీ కాదు. ఇక్కడ కేవలం దేవుని నమ్మితే, దేవుని మీద విశ్వాసం ఉంటే, దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే, దేవుని నమ్మితే దేవుడు సర్వ ప్రపంచానికి దేవుడు, సర్వ ప్రపంచానికి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన రారాజై ఉన్నాడు, ఆయన మహా సుందరుడై ఉన్నాడు, ఆయన మహా అందగాడై ఉన్నాడు, ఆయన మహా ధవళవర్ణుడై ఉన్నాడు. ఇవన్నీ కూడా ఖచ్చితమైన మాటలు. ఎవడో పుట్టిస్తే, ఎవడో రాస్తే, ఎవడో చెప్తే, ఎవడో చూస్తే కాదు. క్లారిటీగా, క్లియర్గా, ఎగ్జాక్ట్ గా నియమించబడ్డ మాటలు. మనంతటా మనం చెప్పుకోవడం కాదు, కానీ దేవుడి యెహోవా తన భక్తులతో వ్రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకళ్ళు ఒకసారిగా కొన్ని మాటలు నేను కలిపి మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ అవి మరి అజ్ఞానమైన మాటలైతే కాదు. కానీ దేవుని యొక్క జ్ఞానమును బట్టి వ్రాయబడిన మాటలు. ఘనతకు ముందు వినయముందును. మనం గనులుగా ఉండాలంటే చాలా వినయంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. ఒకవేళ కొన్నిసార్లు పొరపాటు చేసిన దేవుని ఎడల మనం నమ్మకంగా భయభక్తులు కలిగి ఉంటే ఆ కృప మనల్ని కాపాడుతుంది అనమాట. మన దోషాలని ప్రాయచిత్తం చేసి పర్లేదు అన్నట్లుగా కూడా కొన్ని విషయాల్లో మనకి క్షమాపణ దొరుకుతుంది. అంత మాత్రాన ప్రతిదానికి క్షమాపణ దొరకచ్చుమా. దేవుడు వ్రాయబడిన దాన్ని కూడా వక్రీకరించి మనం రాస్తే, అన్యాయమైన అక్రమైన మాటలు దేవుడు చెప్పినయే పర్లేదు అన్నట్లు రాస్తే, దేవుడు అక్కడ అలా చేశాడు కదా పర్లేదు, ఇక్కడ ఇలా చేశాడు కదా పర్లేదు, ఈ మాటలు మాత్రం వాడటానికి వీల్లేదు సుమా. దేవుడు నీతో నాతో మాట్లాడితే కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును. కొన్ని క్షమాపణ కలిగిన పాపాలు ఉండొచ్చు, కొన్ని క్షమాపణ లేని పాపాలు. అది ఎగ్జాంపుల్గా ఏంటంటే, క్షమించలేని పాపం ఏంటంటే పరిశుద్ధాత్మను దూషించకూడదు. తండ్రినైనా కుమారునైనా దూషించడానికి పాప క్షమాపణ కలదు. కానీ అంటే దేవుణ్ణి నువ్వు కొన్నిసార్లు దుర్భాషలో మాట్లాడినా కూడా క్షమిస్తాడు. దేవుని లెక్క లేకుండా మాట్లాడినా, దేవుడు కాదనన్నా, దేవుడిని ఇంకో రకంగా ఏదైనా హింసగలిగిన పదాలు వాడినా క్షమించడానికి అవకాశాలు ఉన్నట్లుగా చెప్పబడుతుంది. అదే పరిశుద్ధాత్మను కనుక దూషించినట్లయితే పాప క్షమాపణ అనేది లేదు. అలాగా క్షమించబడిన పాపాలు కొన్ని, క్షమాపణ లేని పాపాలు కూడా ఉన్నాయి. కనుక మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండాలి. 16:6లో అసలు లైన్లోకి వస్తున్నాం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట మనుష్యులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. మనం భక్తిగా ఉంటే చాలు, మనం పొరపాటు చేయకుండా మనంతటా మనమే నీతి కార్యాలు మాత్రమే చేస్తూ ఉంటాం. భయభక్తులు కలిగి ఉంటే. భయభక్తులు కలిగి ఉండకపోతే పొరపాట్లు వాటంతటవే దొర్లుతూ వస్తాయి. చాలా కష్టమైన పరిస్థితి కదా. జ్ఞాపకం చేసుకుని ఒకసారి. చాలా ఇబ్బందికరమైనది, చాలా కష్టమైనది, చాలా వేదనతో కూడింది, చాలా బాధతో కూడింది. అక్కడ భయభక్తులు కలిగి ఉంటే చాలు అంటున్నాడు. మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. అది ఎంత ఆశ కలిగిందైనా, ఎంత చేయగలిగిందైనా, ఎంత చేయడానికి వాళ్ళకి ఆతృత ఉన్నా, అది ఒకవేళ దేవునికి ఇష్టము కానిదైతే దాని నుంచి తొలగిపోయే క్రియ దేవుడే చేస్తాడు. దేవుడే మనల్ని తప్పించేస్తాడు. దేవుడే మనల్ని ఆ దుష్టత్వం నుంచి దూరపరుస్తాడు. అంతటి గొప్ప మహిమ ప్రభావములు దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకి అనుగ్రహిస్తున్నాడు. టర్న్ అవే ఫ్రమ్ ఈవిల్ స్పిరిట్స్, ఈవిల్ థింగ్స్, ఈవిల్ యాక్షన్స్, ఈవిల్ క్రియేషన్స్, ఏవైనా కూడా దేవుడు తప్పించడానికి రెడీగా ఉన్నాడు. నిన్ను నన్ను కాపాడడానికి రెడీగా ఉన్నాడు. కనుక ఈ యొక్క భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా మంచిది. చెడుగును కూడా మంచిదని చెప్పి మాట్లాడడం మాత్రం భయభక్తులతో కూడిన మాటలు కాదు. చివరికి ఒక మాట చూసి మనం ముగించుకుందాం. 19వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం. ఒక పేజీ తిరగేస్తే చాలు. 19వ అధ్యాయం 23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవ సాధనము. జీవితకాలం హెచ్ అని ఇందాక మనం మాట్లాడిన మాట ఉంది కదా,
నీ జీవితం నీ దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరము అనే దేవుడు మనకిస్తున్నాడు. ఇక్కడ కూడా అదే మాట ఒకసారి మాట్లాడుతున్నాడు. మరొక మాట ఏంటంటే, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. జీవసాధకం కలిగిన వాడట తృప్తి కలిగిన వాడై అపాయం లేకుండా మంచి వృద్ధాప్యంలో మంచి మరణం పొందుతారు తప్ప మరొక రకంగా ఏమి ఉండరు అనే ఒక మాట ఇక్కడ రాయబడుతోంది. ఏముంది? భక్తులు కలిగి ఉంట జీవ సాధనము. మరి విల్ నాట్ బి విజిటెడ్ as ఎనీ హామ్ అన్నమాట. ఏ విధమైన మరి హానికరం కానీ, ఏ విధమైన అపాయం కానీ, ఏ విధమైన ప్రమాదం కానీ రాకుండా, శిక్ష లేకుండా సమాధానమైన స్థితి దేవుడు ఇక్కడ నీ కొరకు నా కొరకు జీవ సాధనాన్ని ఇస్తాడట. అది కేవలం భయభక్తులు కలిగి ఉంటే చాలు అని అంటూ ఉన్నాడు. కనుక ఈ యొక్క మాటలన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్న అన్ని విషయాలు కూడా మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే కేవలం భయభక్తులు కలిగి ఉంటే చాలుననే మాటలోనే కొన్ని మాటలు మనం మాట్లాడుతున్నాం. చూడండి, చివరిగా ఒక్క మాట చెప్తాను. 22వ సామెతల 22వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట చూసి మనం ముగించుకున్నాం. దాదాపుగా 1/2 అవర్ అవుతుంది. దేవునికి స్తోత్రము. చక్కని అవకాశం అని నేను భావిస్తున్నాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతి ఫలము, ఎక్స్ట్రాడినరీ అవార్డు లేక రివార్డు, ద గిఫ్ట్, ద హానర్, ఎటువంటిదైనా ఏంటంటే ఇక్కడ కేవలం వినయంగా ఉంటే కూడా ప్రతిఫలంగా కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా భయభక్తులు కలిగి ఉంట వినయమునకు మూలం అంటున్నాడు. ఇక్కడ చూస్తే మరి కింద మాట చూస్తారా? ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ఐశ్వర్యం, చాలా రిచెస్ట్ పీపుల్ అవుతారు వాళ్ళు. చాలా చక్కని ఆస్తిపరులు అవుతారు, చాలా చక్కని విలువ గలవారు అవుతారు, చాలా చక్కని ఘనత గలవారు కూడా కావచ్చు. జీవమును ఎక్కువ కాలం జీవిస్తారు. రైచెస్ ఉంటుంది, హానర్ ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది. ఎంత మరి ఇవన్నీ ఒక చిన్న మాట కొరకు అనగా దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే ఇన్ని రకాలైన రివార్డ్స్, అవార్డ్స్, హానర్స్ మనకి దేవుడు ఇవ్వడానికి మన కొరకు సిద్ధపరిచించాడు. ఎవరం పొందుతామంటే మరి భయభక్తులు కలిగి ఉన్న వారమే పొందుతాం. భయభక్తులు కలిగి ఉండకపోతే పొందలేం. దేవుడు నిన్ను నన్ను కూడా ఒకే ఒక మాట అడుగుతున్నాడు, నీ హృదయం నాకేమో అని. ప్రకటన 3:20 అంటాడు, హృదయమైన తలుపు నదులు నేను తట్టుచున్నాను, నా స్వరం విని ఎవడైనా తలుపు తీసినట్లా అతనితో నేను, నాతో అతను భోజనము చేస్తాను. బాగా సంపాదించుకున్న వాడిని చాలా మంది ఏమంటారు లోకంలో? ఈ డబ్బంతా తినేసాడని అంటారు, దాచుకున్నా కూడా తినేసాడని అంటారు. ప్రాణం నిలబెట్టుకోవటానికి కేవలం ఆహారం అవసరం. ఇదే సామెతలో ఒక మాట ఉంటుంది, సారీ, మొదటి సమయంలో సొలొమోను మాట్లాడుతుంటాడు, ప్రభువా నీవు నాకు ఒకవేళ పేదవాడికి చేసావు అనుకో, ఈ పేదతనం ఏంటి, ఇంత దరిద్రంగా ఎందుకున్నా నిన్ను దూషిస్తానేమో. ఒకవేళ మరీ ఎక్కువగా నువ్వు నాకు అన్ని రకాలైన సౌకర్యాలు ఇచ్చి, అత్త, ద్రవ్యము, డబ్బు, ఆస్తి పాస్తు అన్ని రకాలైన సౌకర్యాలు ఇచ్చి నన్ను బాగా హెచ్చుగా ఉంచితే, ఒకవేళ నేను నిన్ను మర్చిపోయి విలాసవంతంలో నేను చిక్కడిపోయి మిమ్మల్ని నేను లెక్క చేయకుండా లేకపోతే భక్తిని విడిచిపెడతానేమో. నాకు రోజు తగినంత ఆహారం ఉంటే చాలు, అప్పుడు నేను నమ్మకంగా నీతో ఉంటాను. ఇక్కడ దేవుడు సమస్తం ఇచ్చాను అని దేవుడు సమస్తం ఇచ్చాడు. అక్కడ లేదా మనం ఇక్కడ ఉండాల్సిన రీతి మనకి దేవుడు నేర్పిస్తాడు ఏంటంటే కేవలం భయభక్తులు కలిగి ఉంటాయి. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకడని మత్తయిలో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదుకునేలా అతడు దేవుని అడుగులని యాకోబు పత్రికలో మాట్లాడుతున్నాడు. సమూయేలు మరి నాకు వివేకం కావాలని సొలొమోను మాట్లాడుతున్నాడు. ఈ యొక్క విషయాలన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు మరి కేవలం భయభక్తులు అనే ఒక పదము లేక ఆ యొక్క క్రియ లేక దేవుని యందు మనం నమ్మిక ఉంచే ఆ క్రియ
ఒక్క క్రియ వలన ఎన్ని క్రియలు మనం మన యొక్క జీవితంలో పొందుతామో జ్ఞాపకం చేసుకొస్తుందిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. కూడిన మీ అందరికీ కూడా ప్రభువున ఉన్న ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యంను దీవించి ఆస్వాదించి మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎన్ని రకాలుగా మనకు ఉపయోగం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. మరి ఎట్టివారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు? నీతిమంతులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అలాగే తల్లిదండ్రులను ప్రేమించువారు, మరి తన పాపాన్ని ద్వేషించువారు, ప్రేమ కలిగి ఉండుట, ఇవన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండువారు చేయు పనులు. సో మరి యొక్క దినాన్ని మరి సామెతలు గ్రంథం నుంచి మరి విల్సన్ బాబు గారు మరి మధ్యలో విత్తిన వాక్యాన్ని మన హృదయాల్లో చేసుకొంచు మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మరి మరొకసారి మరి మన కుటుంబానికి మరి హెచ్చరికగా మరి ఈ దినాన్ని చెప్పిన వాక్యాన్ని బట్టి మరి విల్సన్ బాబు గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి క్లోజింగ్ ప్రేయర్ మరియు ఆశీర్వాదం కూడా విల్సన్ బాబు గారిని నేను అడుగుతున్నాను. క్లోజింగ్ ప్రేయర్ అండ్ బెనడిక్షన్. ఓకే ప్రార్థించుకుందాం. సకలాశ్వరులకు కర్తవైన మా ప్రభువా, సర్వ సృష్టి స్థితిలకు కారణమైన మా తండ్రి, మీ బంగారు పాదాల కోట స్తుతులు స్తోత్రములు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యా ఇదిగో నా ప్రభా, భయభక్తులు కలిగి ఉంటే దాని యొక్క విలువ, దాని యొక్క మూలము, దాని యొక్క అవసరము, దాని యొక్క అక్కర, దానిలో ఉండే ఆ మహిమ ప్రభావములు అనేక మాటలు మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఇటు అవకాశం అనుగ్రహించిన నాయన భాస్కర్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయా కరోనా కాలంలో ఉన్న ప్రభా, మనం దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడు లేకుండా మనం జీవించడం, దేవుడు లేకుండా దినములు గడపడం, దేవుని లేకుండా ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, వినయ విధేయతలు లేకుండా, దేవుని యందు మంచి మనస్సు లేకుండా మనం సమయం దుర్వినియోగం చేయడం మంచిది కాదు అని చెప్పి ఈ యొక్క జూమ్ కార్యక్రమం ఏర్పాటు చేసి అయ్యా నా ప్రభా, మరి ఆదివారాలు మరలా తిరిగి ఓపెన్ అయ్యి ప్రార్థనా కూడికలు జరుగుతున్నప్పటికీ మనం మొదలుపెట్టింది ఎందుకు విడవాలని చెప్పి కడ వరకు దీన్ని కొనసాగించేవాడు ధర్యుడని మీ యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ కొనసాగింప చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, కార్యక్రమం బట్టి, కాపుదలను బట్టి మీకు వందనాలు. ఇది నాన్న ప్రభా, యెహోవా భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు మూలమనే మాట ద్వారా అనేక విషయాలు మీరు మొత్తం పంచుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. అటు భయభక్తులు, అటు వినయ విధేయతలు, అటు ప్రేమ, అటు దీవెన మేము ఎల్లప్పుడూ మీ అందుకు కలిగి ఉండలాగున మిమ్మల్ని ఎల్లప్పుడూ మేము ఆరాధించి, స్తుతించి, మహింపరిచే, గణపరిచే వారిగా అయ్యా మమ్మను కూడి ఉన్న వారిని, మా కుటుంబాలను, మా బంధుమిత్రులను, మా రక్త సంబంధులను, మాకున్న శ్రేయభిలాషులను అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా దీని యందు సంపూర్ణంగా నిమగ్నమై అయ్యా సంపూర్ణంగా మేము నెరవేర్చి పలానమ్మకమైన మంచి దాసులుగా పిలిపించుకుని మీ యొక్క రాజ్యపు ప్రవేశానికి తగిన యోగ్యులుగా మమ్మల్ని నిలబెట్టి నడిపించి మీ కృప చూపించమని, మీ రాజ్యంలో మరొక పరిణ ప్రభావ మేము ఇదే విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో నాయన మేము కలిసి జీవించడానికి మీరిచ్చిన యొక్క ఏర్పాట్లు మేమందరం ఉండేలాగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని అడుగుతున్నాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, కూడిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటాం, మా కుటుంబాలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటాం. మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడు, మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మిక్కిలి ఉంటే బ్రతిలాడి విడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సర్వలోకులను బిడ్డలందరికీ ప్రత్యేకంగా ఆరాధనలో కొడుకును మాకును, మా కుటుంబాలకును, మా బంధుత రక్షకులను సదాకాలము ప్రభు వచ్చి పర్యంతము తోడు నేడు ఆదరణ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మరి ఈ దినాన్ని మరి వాక్ పర్చేజ్ చేసిన విల్సన్ బాబు గారు కూడా నాకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. చుంతక ప్రైజ్ లార్డ్, పెద్దక ప్రైజ్ లార్డ్, కవిత ప్రైజ్ లార్డ్, అరంజితక ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్, ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. నా సెల్ నుంచి ప్రభాకర్ ఫోన్ చేయి. ఓకే.
ఓకే, అందరికీ ప్రైజ్ లాడ్. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్ బాయ్, గుడ్ నైట్. సీ యూ నెక్స్ట్ వీక్. బాయ్ బాయ్, గుడ్ నైట్, అందరికీ వందనాలు.